హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనసుగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే నా మ్యారేజ్ ఆల్బమ్ గురించి అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. సో ఒకసారి మళ్ళీ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుందామని చెప్పేసి ఆ మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదేనండి ఆల్బమ్. సో ఇదేనండి ఆల్బమ్. ఆల్బమ్ కి బాక్స్ వచ్చిందనమాట. ఈ బాక్స్ లో ఆల్బమ్ ఉంది. ఇక్కడ లాక్ కూడా ఉంది. సో ఓపెన్ చేద్దాం ఆల్బమ్. ఏదో సూట్ కేస్ లాగా ఉంది ఆల్బమ్ అయితే. మ్యారేజ్ 20 ఫెబ్ 2014 లో అయింది. అదే రోజు మన తెలంగాణ బిల్ పాస్ అయిందనమాట పార్లమెంట్ లో. అదొక మెమొరీ అన్నమాట, మా పెళ్లి రోజు బిల్ పాస్ అయిందని. సో అది చూడండి, ఇది ఆల్బమ్. ఆల్బమ్ ముందర అయితే ఈ పిక్ వేసారు, మ్యారేజ్ పిక్. ఓపెన్ చేద్దాం. ఇవి వచ్చేసి మ్యారేజ్ పిక్స్ అన్నమాట. మ్యారేజ్ కి ముందు రెడీ అవుతాం కదా, అప్పుడు స్టిల్స్ తీసారు. అప్పట్లో స్టిల్స్ కామెడీ ఉంటుండే. ఇవి మా ఆయన స్టిల్స్, నా స్టిల్. ఇవి కూడా ఇంకా కొన్ని స్టిల్స్ అన్నమాట పెళ్లికి ముందు. ఇది వచ్చేసి వెడ్డింగ్ కార్డు. వెడ్డింగ్ కార్డు ఒక మెమరీగా ఉంటుందని ఇక్కడ వేసారు ప్రింట్. మామూలుగా అయితే మనం ఉంచుకోం కదా, ఎక్కడో అక్కడ పోతాయి. సో ఆల్బమ్ లో ఉంటే గుర్తుంటుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ పిక్స్ అన్నమాట. మేమైతే పెళ్లికి ముందు పందిరి ఉంటది కదా, పందిరి రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం అనమాట, టైం కుదరక. సో ఇవి ఎంగేజ్మెంట్ పిక్స్ అన్నమాట. ఎంగేజ్మెంట్ కి ముందు ఈ శారీ కట్టుకున్నాను, ఇలా రెడీ అయ్యాను నేను. చాలా బాగుంది పూల జడతో అయితే. సో ఇంకా ఇవి ఎంగేజ్మెంట్ స్టిల్స్. ఇంకా పండ్లు ఇట్లా పెడతారు కదా, వీళ్ళందరూ మా చుట్టాలన్నమాట, వాళ్ళ పిక్స్. ఇవి వచ్చేసి మళ్ళీ మ్యారేజ్ పిక్స్ కొన్ని. ఇవి వచ్చేసి మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట, పందిరి రోజే పెళ్లి కొడుకుని ఇట్లా చేస్తారు కదా, ఆ పిక్స్ అన్నమాట. ఇది వచ్చేసి పందిరి కింద పసుపు ఇట్లా వేసుతారు కదా, ఆ పిక్స్. ఇట్లా జూమ్ చెయ్యం. ఇట్లా ఇక్కడ బియ్యం కలుపుతారు పందిరి కింద, పసుపు ఇసురుతారు. సో ఆ పిక్స్ అన్నమాట ఇవి. ఇవి వచ్చేసి నల్ల పూసలు కూర్చే పిక్ అన్నమాట. ఇది కూడా పందిరి కింద చేస్తారన్ని. ఇవి వచ్చేసి చాకలి వాళ్ళు మైలగూర్లు అని తీస్తారు మా సైడ్ అయితే, అండ్ నైట్ కి చేస్తారు. ఇది తీసిన తర్వాత స్నానం చేయాలి మళ్ళీ, ఆ పిక్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి ముత్యపు నీరు. ఇది మైలగూర్లు తీసిన తర్వాత నైట్ చేస్తారు. మన పెళ్లి డ్రెస్ ఉంటది కదా, ఆ డ్రెస్ వేసుకొని దానిపైన ఇలా చేస్తారు. ఒక ముత్యం ఉంటది, ఆ ముత్యం పైన వాటర్ పోస్తారు. ఆ వాటర్ మన డ్రెస్ పైన కొంచెం పడాలని అంటారు. సో అట్లా. ఇవి వచ్చేసి ఐనార్ కుండలు. ఇవి వచ్చేసి 16 ఉంటాయి. ఇవి కుమ్మర వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారు నైటే పందిరి రోజు, ఆ పిక్స్ అన్నమాట ఇవి. ఇలా అందరూ పట్టుకుంటారు 16 కుండలు, 16 మంది అట్లా పట్టుకుంటారు. చూడండి ఇట్లా ఉంటాయి ఐనార్ కుండలు. జూమి ఇట్లుంటాయి, ఇట్లా డిజైన్ చేస్తారు ఐనార్ కుండలకి. నైట్ అంతా పంది రోజు మొత్తం అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ ఉంటది ఐనారు తీసుకురావడం కుమ్మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇవి వచ్చేసి పెళ్లికి ముందు హనుమాన్ టెంపుల్ దగ్గర అబ్బాయిని కూర్చోబెడతారు, ఆ పిక్స్ అన్నమాట. రెడీ అయిన తర్వాత అక్కడ అబ్బాయిని కూర్చోబెడితే అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని మండపంకి తీసుకొస్తారు. ఇంకా మధ్యలో ఇట్లా అందరూ ఇట్లా మక్కలు జొన్నలు ఉంటాయి అనమాట. అవి అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు అపోజిట్ వాళ్ళు చల్లుకుంటారు, ఆ పిక్స్ ఇవి.
చూడండి ఇట్లా చక్కెర బిస్కెట్స్ కూడా పోసుకుంటారు అందరూ వరుసైన వాళ్ళందరూ. సో ఆ పిక్స్ ఇవి. ఇవి ఇంకొన్ని స్టిల్స్ అన్నమాట పెళ్లి రోజువి. అప్పట్లో ఏం ఫోటోషూట్స్ లేవు, ఏం లేవు, ఏదో అలా దిగేస్తుంది ఫొటోస్ అయితే. ఇప్పుడైతే ఫోటోషూట్స్ కి లక్షలు లక్షలు పెడుతున్నారు. మేము మిస్ అయిపోయాం ఫోటోషూట్. అప్పట్లో ఫోటోషూట్స్ లేవు కదా, సో ఇవే స్టిల్స్ మాకు ఫోటోషూట్. ఇవి వచ్చేసి మా అన్న తమ్ముళ్ళందరూ కలిసి బామ్మర్దులు కలిసి బావని మండపంలోకి ఇట్లా ఎత్తుకొని వస్తారు. చూడండి ఇది ఎత్తుకొని పందిర్లోకి తీసుకొస్తారు. వీళ్ళందరూ మా అన్న తమ్ముళ్ళు, మా ఆయన ఎత్తుకున్నారు. ఇది వచ్చేసి మా మ్యారేజ్ డెకరేషన్ అన్నమాట. ఈ పిక్ వచ్చేసి నేను మండపంలోకి వెళ్లే ముందు తీసిన పిక్ అన్నమాట. ఇవి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టే పిక్స్, ఇంకా దండలు మార్చుకునే పిక్స్, ఇవన్నీ పిక్స్ అన్నమాట. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నారు. ఇవి వచ్చేసి కన్యాదానం అవన్నీ చేస్తారు కదా ఆ పిక్స్. మా అమ్మ, మా నాన్న, పిల్లలు. ఇవి ఇంకొన్ని స్టిల్స్ మ్యారేజ్వి. ఇవే స్టిల్స్ ఉంటాయి. అప్పట్లో అయితే ఏం స్టిల్స్ ఉండకపోతుండే, ఇవే ఎక్కడ చూసినా ఇవే స్టిల్స్. సిగ్గుపడుతుంది అప్పుడు ఫోటోలు తీసుకుంటే. ఇప్పుడు ఫోటోషూట్లు అంటే 2-3 days తీస్తున్నారు ఫోటోషూట్స్. ఇది కన్యాదానం పిక్, చాలా బాగా వచ్చింది. ఇవి ఇంకొన్ని స్టిల్స్. ఇది వచ్చేసి బుర్కా. అప్పట్లో అందరు పెళ్లికి వేసుకుంటుండే బుర్కాలు. ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలే బుర్కాలు. బాగుంటుండే రెడ్ కలర్ తోని బుర్కాలు. ఇప్పుడు కనిపించకుండా పోయినాయి ఇవైతే. ఇంకా ఈ పెళ్లి తర్వాత ఇవన్నీ చేయిస్తారు కదా, ఈ బెలూన్స్ ఊదడము, చెంకీలు వేయడము, ఇదైతే కంటిన్యూగా వస్తుంది. ఇప్పుడు కూడా వేస్తున్నారు, అదొకటి చేస్తున్నారు అందరు. ఈ తలంబ్రాలు, ఇవి వచ్చేసి తలంబ్రాల పిక్. ఇంకా పూజ చేస్తారు కదా, గౌరీ పూజన సంథింగ్ ఏదో చేస్తారు, ఆ పూజ పిక్స్ ఇవి. ఇది మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టిల్స్ కొన్ని కొన్ని. ఇది తాళి కట్టి పిక్, చాలా బాగా వచ్చింది పిక్ అయితే. జూమ్. మా ఆయన తాళి కడుతున్నాను నాకు. ఇంకా ఇవన్నీ అవే స్టిల్స్. తాళి కట్టిన తర్వాత అందరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు కదా, ఇవన్నీ ఆ పిక్స్. ఇది వచ్చేసి అరుంధతి నక్షత్రం పిక్. ఇది వచ్చి మా అత్తమ్మ, నేను మా ఆయన, ఇదంతా మా ఫ్యామిలీ. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు ఇస్తున్నారు, ఆ పిక్స్ ఇవన్నీ. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. పిక్ అయితే చాలా బాగా వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ లో ర్యాండమ్ గా తీసారు పిక్. ఫీర లడ్డు. వీళ్ళందరూ మా బీటెక్ ఫ్రెండ్స్ అన్నమాట. ఏంటంటే అందరు నా పెళ్లికి వచ్చారు, నేను మాత్రం ఎవరి పెళ్లికి పోలేదు పాపం. నా పెళ్లికి అయితే అందరు వచ్చారు, ఫస్ట్ నా పెళ్లి అయింది కాబట్టి. సో
ఫోటో చూస్తే అప్పుడు ఏం జరిగిందో ఆ మెమొరీలోకి వెళ్ళిపోతాం ఫోటోస్ చూస్తుంటే. వీళ్ళందరూ మా తమ్ముడు ఫ్రెండ్స్. వీళ్ళంతా వీళ్ళందరూ మా అక్కలు వదినలు. వీళ్ళందరూ మా ఆయన ఫ్రెండ్స్. వచ్చేసి మా తమ్ముడు అప్పుడు ఎంత సన్నగా ఉండే. వీళ్ళందరూ మా ఆయిలు, మా సైడ్ ఆయిలు, మా ఆయన వాళ్ళ సైడ్ ఆయిల్ అంతా. వీళ్ళంతా మా సైడ్ ఇట్లా కట్టుకుంటారు ఆయిల్ అయితే, చీరలు ఇట్లా కట్టుకుంటారు. ఇవి వచ్చేసి ఇంకా తినేటప్పుడు పెళ్లి తర్వాత తింటాం కదా ఆ పిక్స్. ఇక్కడ మా ఆయన నాకు తినిపిస్తున్నాడు, నేను మా ఆయనకు తినిపిస్తున్నాను. ఇవి వచ్చేసి అత్త వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పిక్స్ అన్నమాట. హనుమాన్ టెంపుల్ లో కూర్చోబెట్టి అక్కడ నుంచి ఇంకా ఇంటికి తీసుకొస్తారు ఆ పిక్స్. నేను ఇంట్లోకి అడుగు పెడుతున్న పిక్ ఇది. సో ఇదండి ఆల్బమ్. ఇదండి నా మ్యారేజ్ ఆల్బమ్ యొక్క పిక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.